గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర కొనసాగుతుంది. ఈ నెల 12 నుంచి ప్రారంభమైన యాత్రకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర జరుగుతూ ఉంది. గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే కార్మికుల మీద వేధింపుల్ని తక్షణమే నిలిపివేయాలని, అలాగే ఈ రోజు కార్మికులకి మున్సిపల్ కార్మికులకి ఇచ్చేటువంటి జీవో నెంబర్ 60ని పంచాయతీ కార్మికులకు కూడా అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ల మీద, పండగ సెలవులు, వారాంతపు సెలవులు ఇవ్వాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ల మీద రాష్ట్ర పాదయాత్రకి సంఘీభావంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 10 కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతూ ఉంది. ఈ పాదయాత్రలో పెట్టినటువంటి ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర ముగించేలోపు చర్చలు పిలవాలి. లేని 28